తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 11/9/2024 బుధవారం రోజు మీ అందరికైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా పథకం 2024 స్కీమ్ కింద మనకి ఏదైతే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున అందజేస్తుందో ఈరోజు వచ్చేసి ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఖాతాల్లో జమ చేయబోతున్నారనమాట. ఈరోజు వచ్చేసి 15 జిల్లాలకైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు విడుదల చేసిన దాంట్లో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి మీ అందరికైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొత్తంగా వచ్చేసి ఈరోజు 15 జిల్లాలకి ఏ జిల్లాల వరకు పడుతున్నాయో అని చెప్పేసి స్పష్టంగా లిస్టుతో సహా చూపిస్తాను మీ అందరికీ. మీ పేర్లు కూడా ఇందులో అయితే చూసుకోవచ్చు మీరు వచ్చేసి. ఓకే, మనం లేట్ చేయకుండా మరింత ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ చూసుకుందాం. రైతు భరోసా ఒకేసారి ఎకరానికి 15,000 అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో వస్తే 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పేసి పేర్కొంది. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 అంట. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి ఏమన్నారంటే 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామన్నారు. అందులో వచ్చేసి రైతు భరోసా పథకం కూడా ఒకటి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పథకం ద్వారా వీళ్ళు ఏమంటున్నారంటే ఎకరానికి 15,000 చొప్పున కౌలు రైతులకి అంతే మొత్తాన్ని, అలానే రైతు కూలీలకి 12,000 అయితే మేమైతే అందజేస్తున్నామని చెప్తున్నారనమాట. రైతు బంధు పేరుతో అమలు చేయమన్నది. భూమి పట్టా కలిగిన వారు ఎవరైనా సరే ఎకరానికి 15,000 చొప్పున పోయినసారి అయితే వాళ్ళైతే మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళైతే ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఈసారి మేము అలా చేయట్లేదు. ఎవరికైతే భూమి పట్టా కలిగి ఉన్న రైతు సోదరులు ఉన్నారో, కౌలు రైతులు ఉన్నారో రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 చొప్పున సాగు చేసే భూములకైతే అందజేస్తున్నామని చెప్తున్నారనమాట. ఇందులో వచ్చేసి మనకి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2 స్ట్రిక్ట్ ఆర్డర్లు అయితే పెట్టింది. ఇందులో మొదటిది వచ్చేసి అయితే ఎవరైతే రైతులకు కనుక ఎకరానికి 15,000 రావాలి రైతు భరోసా అనుకున్న వాళ్ళుంటే వాళ్ళైతే ఆ భూమిని సాగు చేయాలన్నమాట. సాగు చేసే భూమికే మనకైతే ఇస్తున్నారు. రాళ్ళుండి, గుట్టలుండి, కొండలుండి ఏవైనా సాగు చేయని భూములు ఉన్నా సరే అలాంటి వాటికి వెంచర్లు ఉన్నా అలాంటి వాటికి అయితే ఇవ్వట్లేదు అన్నారు. అలానే ఇంకోటి కూడా ఏమంటున్నారంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక మీరు ఏమన్నా ఉండుంటే మీకు లేదా మీ కుటుంబంలో కనుక ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఐఏఎస్ ఇలాంటి పెద్ద పెద్ద జాబ్స్ లాంటివి ఏమైనా ఉండుంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ అయితే చెయ్యము, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అయితే అందదు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్తో సహా అయితే చెప్పారు. అయితే ఇప్పుడు మీకు ఎకరానికి ఒకేసారి 15,000 చొప్పున పడుతున్నాయా లేకపోతే 7,500 పడుతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీ అందరికీ నేను దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, రైతు భరోసా ఎన్ని ఎకరాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలో ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చేసి మొదటిగా వచ్చేసి 10 ఎకరాల లోపు వరకు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఇక్కడ మనకి మొత్తం అమౌంట్ 20 ఎకరాల వరకు వస్తున్నాయి. అయితే ముందుగా వచ్చేసి మొన్న రీసెంట్గా మనకి ఏమైందంటే ఇక్కడ రైతు ఏదైతే రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, ఇలా చాలా వరకు రుణమాఫీ స్కీముల వల్ల అమౌంట్ అనేది రైతులకైతే పంచారు. ప్రజెంట్ బడ్జెట్ విషయంలో అయితే అమౌంట్ కాస్త తక్కువ ఉండడం వల్ల మేమేం చేస్తున్నామంటే ఈసారి కేవలం 10 ఎకరాల లోపు వారికి అయితే ఇస్తున్నాం. తర్వాత పెంచుతాం. అంటే ఇప్పుడు ముందుగా 10 ఎకరాల వారికి ఈ నెలలో కంప్లీట్ చేస్తే ఆ తర్వాత నెలలో వచ్చేసి 11, 12, 15 ఇలా 20 ఎకరాల వరకు అయితే అందజేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. అమౌంట్ కూడా వచ్చేసి ఒకేసారి 15,000 ఇవ్వట్లేదు, 2 విడతలు కలిపి 7,500 ఇస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు ఎకరం 2, 3 ఎకరాలు, 4 ఎకరాల వరకు ఇప్పుడు విడుదల చేస్తారు, 7,500 విడుదల చేస్తారు. అట్లా 10 ఎకరాల వరకు పూర్తి అయిపోతుంది అనమాట అందరికీ. మళ్ళీ మనకి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5 ఎకరాల నుంచి మళ్ళీ 7,500 అయితే విడుదల చేస్తారనమాట. ఇలా అంతే అమౌంట్ని ఇలా కౌలు రైతులకు కావచ్చు, అలానే రైతు కూలీలకి అయితే 12,000 చొప్పున మొత్తం అమౌంట్ని అయితే విడుదల చేస్తున్నారనమాట. మీరందరూ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అమౌంట్ అనేది మీ ఖాతాల్లో పడిపోతున్నాయి. అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మీ బ్యాంకు నుండి మెసేజ్ వస్తుంది, రైతు భరోసా పథకం 2024 కింద మీ బ్యాంకు నెంబర్ ఖాతా అని చెప్పేసి మీ ఖాతా యొక్క లాస్ట్ 5 అక్షరాలు, అలానే అమౌంట్ ఎంత అమౌంట్ పడ్డది అంటే ఎన్ని ఎకరాల నుంచి పడ్డదని చెప్పారు, కానీ అమౌంట్ మీకు చూపిస్తారు. మీరు ఆ అమౌంట్ని బట్టి ఎన్ని ఎకరాలు పడ్డదో గెస్ చేసుకోవచ్చు. అలా అమౌంట్ పడ్డదని చెప్పేసి మీకైతే క్లారిటీగా చెప్తారు. మీరు ఆ అమౌంట్ చూసుకొని మీ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ అయితే ఉంటుంది. ఆ అమౌంట్ని మీరు వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. పెట్టుబడి సాయం కింద అమౌంట్ని అయితే వాడుకోవచ్చు. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని అందరూ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ సింబల్ కింద ఉంటుంది, అందరికీ చూడండి కనిపిస్తుంది, కామెంట్ పైన లైక్ సింబల్ ఉంటుంది. ఓకే, ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ వీడియోని అయితే అందరికీ రీచ్ అయ్యేటట్టయితే షేర్ చేయండి. రైతు భరోసా అమలు చేశారు కాబట్టి త్వరలోనే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.